శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము. అరణ్యకాండ. జటాయువుకు అగ్ని సంస్కారము. కాళ్ళు రెక్కలు తెగిపడిపోవడం చేత ఒంటి నిండా రక్తధారల చేత జటాయువు తడిసిపోయి ఉంది. అంతకుముందు చూసిన రక్తపు చుక్కలు సీతవే అన్న భావన ఇంకా రామునిలో నిలబడి ఉంది. జటాయువు రావణునితో పోరు సలిపినప్పుడు అతని వీపును తన ముక్కుతో చీల్చేసింది. అందుకని దాని ముక్కుకు రక్తం అంటి ఉంది. దానిని రాముడు చూశాడు. అప్పుడు రాముడు అనుకున్నాడు, రాక్షస రూపంలో ఉన్నవాడు పక్షి రూపాన్ని పొందాడు. నేను లక్ష్మణుడు లేనప్పుడు ఈ పక్షే సీతను తినేసి ఉంటుంది. కాబట్టి ఈ పక్షిని ఇప్పుడు నేను సంహరిస్తాను. దీనిని నమ్మాను, ఇది ప్రమాదం తెచ్చింది. ఇప్పుడు అర్ధచంద్రాకార బాణములను నా వింటినారికి సంధించి తప్పించుకుని ఎక్కడికి పారిపోకుండా నిలువుగా వెళ్ళే బాణాలతో ఈ జటాయు శరీరాన్ని చీల్చేస్తాను అన్నాడు. అని గబగబా కోదండం పట్టుకుని బాణం తీసి సంధిస్తూ జటాయువు వైపు పరిగెత్తుకు వెళ్ళాడు. అలా వస్తున్న రాముని చూసి జటాయువు రాముని నిజస్థితిని అర్థం చేసుకుంది. రావణుడు సీతను అపహరించుకుని తీసుకుపోయాడన్న విషయం అక్కడ తెలిసి ఉన్నవాడు జటాయువు ఒక్కడే. అరణ్యాలను వెదికేవారు సాధారణంగా ఓషధులను గురించి వెతుకుతూ ఉంటారు. ఓషధి వచ్చిన రోగాలను పోగొట్టి స్వస్థత ఇస్తుంది. మనం మన ఇంట్లోనూ మన రోగం మరో చోట ఉండవు. ఎప్పుడూ రోగి రోగము కలిసే ఉంటాయి. రోగం ఎప్పుడూ బాధే పెడుతుంది కానీ సంతోషాన్ని ఇవ్వదు. బాధే రోగస్వరూపము. జటాయువు సీతమ్మను ఓషధితో పోల్చాడు. రామ, ఈవేళ ఈ మహారణ్యంలో ఓషధి కోసం వెతుకుతున్నట్లు సీతమ్మని వెతుకుతున్నావు. ఆ ఓషధీ స్వరూపమైన సీతమ్మని నా ప్రాణములను రెండింటినీ పట్టుకుపోయినవాడు రావణాసురుడు అని రామునికి తెలిపాడు. నీవు లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. సీతమ్మను అపహరించి తీసుకుపోతుంటే రావణాసురునితో యుద్ధం చేశాను. నా శక్తి మేర అడ్డుపడ్డాను. పురుషుడు కానీ సీతను చూడడానికి ఇచ్చేవాడిని పిశాచముఖం కలిగిన గాడిదలను పడగొట్టాను. కానీ పెద్దవాడిని కదా, వానిని నిగ్రహించలేకపోయాను. ఆకాశ మార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని మేఘాలను సృష్టి చేశాడు. నా రెక్కలను కత్తితో కోసేశాడు. నా కాళ్ళు నరికేశాడు. అందుకని ఇంకా నేనేమీ చెయ్యలేకపోయాను. రామా, నేను చచ్చిపోయాను. ఇంకొకసారి నన్ను చంపకు అంది. నేను సీతమ్మను తినేశానేమోనన్న భావన నీలో పెట్టుకోకు అన్నాడు. ఆ మాటలకు రామచంద్రమూర్తి విచలితుడైపోయాడు. కోదండంతో ఉన్నవాడు కోదండంతోటే వెళ్ళి జటాయువును గట్టిగా కౌగిలించుకుని ఏడ్చాడు. అలా ఏడుస్తున్నప్పుడు చేతిలోంచి కోదండం విడిపోయింది. అంటే శోకం చేత తెలియక చేతి నుంచి కోదండం విడవబడింది. ఏ కోదండాన్ని ప్రయత్నపూర్వకంగా పట్టుకున్నాడో గృధ్రరాజు మీద ఏర్పడిన ప్రేమ చేత, ఆ తాదాత్మ్యం చేత, ఆయన గుణముల చేత ఆకర్షింపబడి అన్నీ మర్చిపోయి ఆయన మీద పడి కౌగిలించుకుని ఏడుస్తున్నాడు. లక్ష్మణుడు కూడా విశేషంగా దుఃఖించాడు. ఆ దుఃఖంలో రాముడు లక్ష్మణుని వంక చూసి, తమ్ముడా, పెద్దవాడినిగా పుట్టాను. రావలసిన రాజ్యం రాకుండా పోయింది. అరణ్యానికి వచ్చాను. దండకారణ్యంలో చెప్పులు కూడా లేకుండా ముళ్ళతో కూడిన పల్లేరు కాయల మీద తిరుగుతున్నాను. కట్టుకున్న భార్య నా సహధర్మచారిని మహాపతివ్రత అయిన సీతను చూసి నా కష్టం మర్చిపోయాను. ఆమెను కూడా ఈవేళ రాక్షసులు ఎత్తుకుపోయారు. ఈ అరణ్యంలో నేను నమ్మిన ఒకే ఒక స్నేహితుడు జటాయువు. ఈవేళ ఆయన కూడా మరణించాడు. నిజంగా ఈవేళ నేను పొందుతున్న కష్టానికి, నేను పొందుతున్న శోకానికి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ అగ్నిని నా శోకం కాల్చేస్తుంది. లక్ష్మణ, నేను ఇప్పుడు అంత దరిద్రంలో అంత శోకంలో ఉన్నాను అన్నాడు. నిజంగా రామునికి వచ్చిన కష్టం ఎంతటిదో చూడండి. కానీ ఆయన ఉత్తర క్షణం దాని నుండి తేరుకుని తన కర్తవ్యం తాను నిర్వర్తించాడు. మనకు నిరంతరం రామాయణం మన ధర్మాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. శోకములో ఉన్నా, మోహములో ఉన్నా, సుఖములో ఉన్నా, దుఃఖములో ఉన్నా ఉత్తర క్షణం మనం చెయ్యవలసిన పనిని జ్ఞాపకానికి తెస్తూ ఉంటుంది. అంత రాముడు జటాయు దగ్గరకు వెళ్ళి, నాయనా జటాయు, నువ్వు శరీరం విడిచిపెట్టేసేటట్లు కనబడుతున్నావు. నా కోసం ఎంత అవస్థ పొందావు. ఒక్కసారి చెప్పవయ్యా, ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు? అతనికి ఉండే ఆయుధాలు ఏమిటి? అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి? సీతను ఎటువైపు తీసుకువెళ్ళాడు? ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు? అతను ఎవరు? అతని స్వరూపం ఏమిటి? దయచేసి చెప్పవలసిందే అని అడిగాడు. అప్పుడు జటాయువు, రామ, రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి మేఘములను ధూళిని సృష్టించి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ దక్షిణం దిక్కుగా తీసుకువెళ్ళిపోయాడు. ఇంతకన్నా నాకు చెప్పాలనిపిస్తుంది, కానీ నా రెక్కలు తెగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా కళ్ళు కనపడడం మానేస్తున్నాయి. నాకు నోటి వెంట మాట రావడం లేదు. నువ్వు మాట్లాడింది నాకు వినపడడం లేదు. నేను
నాలో ఉన్న భావాన్ని చెప్పగలుగుతున్నానో చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి నాకు ఏర్పడిపోతోంది. అన్నిటినీ మించి నాకు ఈ అరణ్యం అంతా బంగారంగా కనబడుతోంది. రామా, చెట్లన్నీ నాకు బంగారు రంగులో కనబడుతున్నాయి అన్నాడు. మరణించేవానికి చెట్లు బంగారు రంగులో కనబడతాయి. రావణుడు సీతను విందము అనబడే ముహూర్తంలో దొంగిలించాడు. అందువలన నీ వస్తువు నీకు దక్కి తీరుతుంది. ఆ ముహూర్తంలో దొంగిలింపబడిన వస్తువును తిరిగి యజమాని పొంది తీరుతాడు. నువ్వు సీతమ్మను పొందుతావు. పరమ సంతోషంగా సీతారాములిద్దరూ ఉంటారు. మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది. నువ్వు చాలా కాలం రాజ్య పరిపాలన చేస్తావు అని చెప్పబోతుండగా జటాయువు నోటి వెంట పెద్ద రక్తం నిండిన మాంసపు ముద్దను కక్కాడు. కక్కి చిట్ట చివరి ప్రాణాన్ని కూడా లాగి వాక్కుగా మార్చి అప్పుడు కూడా ఇంకా రామచంద్రమూర్తికి ఉపకారం చేయాలనే ఉద్దేశంతో రావణాసురుని తండ్రి విశ్వావసు బ్రహ్మ, రావణుడు కుబేరుని సోదరుడు. ప్రాణం అంటే ఊపిరి, వాయువే ప్రాణం. మనస్సు ప్రాణం మీద, ప్రాణం వాయువు మీద ఆధారపడతాయి. వాయువు లోపలికి వెళ్ళడం, బయటికి రావడం ఆగిపోతోంది అంటే మృత్యుదశను పొందేస్తున్నాడు. పొందుతూ ఈ రెండు మాటలను మాత్రం చెప్పగలిగాడు. శిరస్సును పక్కకి వంచి భూమి మీద పడేసి ప్రాణం విడిచిపెట్టేశాడు. అప్పుడు రాముడు లక్ష్మణునితో, చూడు లక్ష్మణ, రావణుడు సీతను బలవంతంగా అపహరించుకుపోతుంటే తన ప్రాణములను అడ్డుపెట్టి ఈ పక్షి సీతను రక్షించడానికి ప్రయత్నించింది. ఆలోచించి చూస్తే ధర్మాన్ని పాటించేవారు, సూర్యులైన వారు, శరణాగతి చేసిన వారిని రక్షించేవారు మనుషుల్లోనే ఉంటారని అనుకోనవసరం లేదు. తిరియక్ జంతువులలో కూడా ఉన్నారు. ఒక్క పక్షి ఎంత గొప్ప పని చేసిందయ్యా! నిజంగా సీతను అపహరించాలని తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఃఖం కన్నా ఒక పక్షి నాకు ఉపకారం చేయడం కోసం ప్రాణాలు వదిలేసిందని తెలుసుకుని, లక్ష్మణ, నేను ఈవేళ ఎక్కువ దుఃఖం పొందుతున్నాను అన్నాడు. ఇది రామచంద్రమూర్తి సౌశీల్యం. లక్ష్మణ, శ్రీమంతుడైన మన తండ్రి దశరథ మహారాజు గారు ఎట్లా గౌరవించదగినవాడో, ఆ తండ్రికి స్నేహితుడై తండ్రి బిడ్డను కాపాడుకున్నట్టు వృద్ధాప్యంలో కూడా మనలను కాపాడడం కోసం, కోడలిని నిలబెట్టుకోవడం కోసం, కోడలి మర్యాద నిలబెట్టడం కోసం తన ప్రాణాలే విడిచిపెట్టేసి మామగారంటే ఏమిటో చూపించాడు ఈ జటాయువుకి దశరథ మహారాజుకు ఎక్కడా తేడా లేదు. వృద్ధుడైన ఆ దశరథుడు ఈ సమయంలో ఉన్న ఇలాగే పడిపోయి ఉండేవాడు కదా. ధర్మము చేత దశరథునికి జటాయువుకి తేడా లేదు. అందుచేత నేను ఆనాడు తండ్రికి ఎలా అంత్యేష్టి చేశానో ఈవేళ జటాయువుకి అలా చేయాలనుకుంటున్నాను. చెట్లను ఏనుగులు వరుసుకుంటూ వెళ్ళినప్పుడు ఎండుకర్రలు కింద పడతాయి. అందుకని నువ్వు అరణ్యంలోకి వెళ్ళి ఆ ఎండుకర్రలను పట్టుకునిరా అన్నాడు. అవి అంటించిన వెంటనే జ్వలిస్తాయి. ఎందుకంటే శవాన్ని చితి మీద పెట్టి కాల్చినప్పుడు చితి వెలిగించగానే కాలిపోయి శరీరం పంచిభూతాల్లో కలిసిపోవాలి. అలాంటి ఎండుకర్రలను తెచ్చి చితి పేర్చి ఆ చితి మీద ఈ జటాయు శరీరాన్ని మనం ఇద్దరం కలిసి తీసుకుని వెళ్ళి పెడదాం అన్నాడు. అలా ఎవరు పెడతారు? కొడుకులు పెడతారు. అంత్యేష్టి సంస్కారం చేసేటప్పుడు కొడుకులు తండ్రి శవాన్ని తీసుకువెళ్ళి చితి మీద పెడతారు. మనిద్దరం మన తండ్రి గారికి ఆనాడు చేయలేకపోయాం. ఇప్పుడు జటాయువుకి చేద్దాం సంస్కారం. తండ్రికి జటాయువుకి తేడా లేదు. శవదహన అనంతరం పిండ ప్రదానం చెయ్యాలి. జటాయు మాంసం తింటాడు. అందుకని నువ్వు వెళ్ళి రోహి మాంసం పట్టుకుని రా అన్నాడు. రోహి అనేది ఒక మృగం. ఆ మృగమాంసంతో పిండం పెట్టవచ్చు. రాముడు చెప్పిన ప్రకారము లక్ష్మణుడు అడవికి వెళ్ళి ఎండు పుల్లలు తెచ్చాడు. రోహి మృగాన్ని కూడా వేటాడి తెచ్చాడు. దాని చర్మాన్ని తీసి మాంసాన్ని ముద్ద చేసి అక్కడ ఉండే పచ్చగడ్డి మీద, బీడు మీద పిండములను పెట్టి జటాయు శరీరాన్ని అగ్నిహోత్రంలో సంస్కారం చేశారు. తర్వాత ఇద్దరూ కలిసి బయలుదేరి గోదావరి తీరానికి వెళ్ళారు. ఆ తీరంలో జటాయువుకి ఉదక క్రియలు చేయడానికి సిద్ధపడ్డాడు. అగ్ని సంస్కారం చేసే ముందు, ఓ గృధ్రరాజా, ఇప్పుడు నువ్వు నా చేత సంస్కరించబడుతున్నావు. నేను నీకు అనుజ్ఞనిస్తున్నాను. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చిన ఉత్తమ లోకాలకు వెళ్ళిపో. నిరంతరము యజ్ఞం చేసేవాడు ఏ లోకాలను పొందుతాడో, ఆహితాగ్నులైన వారు ఏ లోకాలను పొందుతారో, మరలా ఇంటికి వెళ్లకుండా సన్యాశ్రమం తీసుకుని పరమ పవిత్రమైన జీవితాన్ని గడిపిన సన్యాసులు ఎటువంటి ఉత్తమ లోకాలు పొందుతారో, యుద్ధంలో వెన్ను చూపించకుండా ప్రాణాలు పోగొట్టుకున్న ధీరులైన యుద్ధవీరులు ఏ లోకాలను పొందుతారో ఆ లోకాలను నీవు పొందు అని మంత్రపఠనం చేశాడు. నిజానికి తన శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు వెళ్ళిపోతే వారిని ఉత్తమ లోకాలకు పంపించడం కోసమని కుమారుడు ఆ మంత్రాలను పఠించాలి. తద్దినం పెట్టినప్పుడు వచ్చిన భోక్త కానీ కర్త కానీ అక్కడ కర్మ చేసే సమయంలో లోకాభిరామాయణం మాట్లాడకూడదు. శాస్త్రం దీనిని నిషేధించింది. అక్కడ పితృకార్యం జరుగుతోంది. పితృదేవతల ఆవాహన జరిగింది. భూతతృప్తి జరుగుతోంది. ఆ సమయంలో ఉపనిషత్ పారాయణం చేయాలి. ఒకవేళ ఉపనిషత్తు మంత్రపారాయణం చేత కాకపోతే నిశ్శబ్దంగా తన కులదేవతలకు సంబంధించిన స్తోత్రములు చదువుకుంటూ కూర్చోవాలి.
తద్దినం పూర్తయ్యే వరకు అన్యప్రసంగం జరగకూడదు. రామలక్ష్మణులు గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ ఉదక క్రియలు చేశారు. జలతర్పణం విడిచిపెట్టాడు. ఒక కుమారునిగా పితృకార్యాన్ని రాముడు జటాయువుకు చేయడం చేత తండ్రిగా జటాయువు ఉత్తమ లోకాలను పొందగలిగాడు. జటాయువుకు అంత్యేష్టి సంస్కారం పూర్తి చేసి వారు పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోతున్నారు. అక్కడి నుండి దక్షిణ దిక్కుకు తిరిగారు. క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. క్రౌంచారణ్యం మహాభయంకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా లతలు, తీగలు, పువ్వులు, చెట్లకాయలు, భయంకరమైన గుహలు, పక్షులు, క్రూరమృగాలు, పాములు, విషక్రిములతో కూడి అత్యంత భయంకరంగా ఉంటుంది. దానిని దాటారు. క్రౌంచారణ్యానికి మతంగ మహర్షి ఆశ్రమానికి మధ్యలో కొంత ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలోకి ప్రవేశించారు. అక్కడ వారికి ఒక చీకటి గుహ కనపడింది. ఆ గుహ దగ్గర అలికిడి వినబడింది. అదే సమయానికి ఎక్కడి నుంచో ఒక భయంకరమైన స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ రాక్షసి పేరు అయోముఖి. ఆమె కడుపు క్రిందికి జారిపోయి ఉంది. వికృతమైన రూపం. 4 పులులు, 8 సింహాలు, 3 బల్లోకాలు, 6 తోడేళ్లను పట్టుకు తింటూ ఉంటుంది. ఆమె ఒంటి నిండా రక్తం, కొవ్వు కారిపోయి ఉన్నాయి. అటువంటి స్త్రీకి వ్యామోహం లక్ష్మణుని యందు పుట్టింది. పరుగు పరుగున వచ్చి లక్ష్మణుని పట్టుకుని, కుర్రాడా, నువ్వు చాలా బాగున్నావు, మంచి యవ్వనంలో ఉన్నావు, నాతో రా, మనిద్దరం హాయిగా పర్వత చర్యల్లో తిరుగుతూ కీడిద్దామంది. తన భార్య స్పర్శ తప్ప అన్యస్త్రీ స్పర్శను అంగీకరించని వాడు లక్ష్మణుడు. వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కులను, చెవులను, స్తనాల్ని కోసివేశాడు. రాముడు రాక్షస స్త్రీలు వచ్చినప్పుడు ఎప్పుడూ వారి ముక్కు, చెవులు కోసివేయడమనే శిక్షనే విధించేవాడు. అలా చేస్తే వారికి వికృతమైన శరీరాకృతి ఏర్పడుతుంది. దానితో కామానికి సంబంధించిన ఆలోచన నశిస్తుంది. ఇలా జరిగేసరికి ఆ రాక్షస స్త్రీ ఏడుస్తూ, పెద్ద అరుపులు అరుస్తూ, గుండెలు బాదుకుంటూ గుహవైపుకు పారిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తము. రామజయం, శ్రీరామజయం.